నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఈరోజు వీడియోలో జొన్నలతో ఇడ్లీ చేయడం చూపిస్తున్నాను. ఈ ఇడ్లీకి కొంచెం నెయ్యి, కొద్దిగా అంత కారం పొడి వేసుకొని తింటే అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అమ్మో, జొన్న రొట్టెనా నేను చేయను, నాకు రాదు అని విసుక్కునే వాళ్ళు ఈ ఇడ్లీ చేయండి. చేయడం కూడా ఈజీగా ఉంటుంది, టైం కూడా ఎక్కువ పట్టదు. కాకపోతే మనం నానబెట్టుకోవాలి. ఈ ఇడ్లీ కోసము ముందుగా జొన్నలు నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక గ్లాసు పచ్చజొన్నలు తీసుకున్నా. మీరు పచ్చజొన్నలు బదులుగా తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు. అదే గ్లాస్తో సగం గ్లాసు మినపగుండ్లు తీసుకోవాలి. అందులోకి కొన్ని మెంతులు వేయాలి. ఇవి 2-3 సార్లు బాగా కడగాలి. ఇక్కడ నేను ఇద్దరికి సరిపోయే ఇడ్లీలు చేస్తున్నా కాబట్టి గ్లాసున్నర పోసిన. మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి చూసి పోసుకోండి. కడిగి మూత పెట్టి ఒక 12 గంటలు నానబెట్టేసేయాలి. 12 గంటల తర్వాత చూడండి నానిపోయినాయి. ఇవి ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. 2-3 గంటలు నానబెట్టినామనుకో జొన్నలు లోపల దాకా నానవు, గట్టిగా ఉంటాయి. కాబట్టి 10 నుంచి 12 గంటలు నానబెడితేనే మంచిగా నానిపోతాయి. మనం పిండి రుబ్బుకున్నా కానీ పిండి బాగా వస్తుంది. కొన్ని నీళ్ళు పోసుకుంటూ మరీ గట్టిగా లూజుగా కాకుండా చూడండి పిండి ఇట్లా రావాలి. ఇట్లా ఉంటే నానితే ఆ పిండి నీళ్ళని కూడా గుంజేసుకుంటుంది. మూత పెట్టి ఒక 8 గంటలు పుల్లవనివ్వాలి. 8 గంటల తర్వాత చూడండి మంచిగా పొంగుతూ నానింది. ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు కలపని అవసరం లేదు, మనం ఇట్లనే ఇడ్లీలు వేసేసుకోవచ్చు. ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి ఒక గిన్నెలో సగానికి నీళ్ళు పోసేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని పైనంగా కట్టేసేయాలి. ఇది మనకి ఇడ్లీ కుక్కర్ అవసరం లేదండి. ఈ జొన్న ఇడ్లీ చేసుకోవడానికి ఆవిరి మీద చేసుకుంటాం కాబట్టి ఆవిరి మీద చేసుకుంటాం. మనకు ఎక్కువ కావాలి, ఒకదాని మీద ఎక్కువ రావాలనుకుంటే 2 గిన్నెలకు కట్టేసి అటు ఇటు పెట్టేసేయాలి. ఇప్పుడు మనం పిండిని ఒక 4 ఇడ్లీల పిండిని ఒకదాని మీదనే వేసేసుకోవాలన్నమాట. మరీ మందము పల్చగా కాకుండా ఇట్లా ఉంటే సరిపోతుంది. దీనిపైనంగా ఒక లోతుగా ఉన్న గిన్నె తీసుకొని పైనంగా బోర్లు ఇవ్వాలి. ఇట్లా బోర్లు ఇస్తే ఇడ్లీ పొంగి ఉడికినా కానీ ఆ గిన్నె కత్తుకోకుండా వస్తుంది అన్నమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కిందికి వదిలేస్తే మంట తలిగి కాలుతుంది. ఇట్లా పైనంగా వేసేసి స్టవ్ మీద పెట్టి ఒక 10 నుంచి 12 నిమిషాలు ఆవిరి మీద ఉడకనివ్వాలి. 12 నిమిషాల తర్వాత దింపేసుకోవడమేను. ఇట్లా ఉడికించుకుంటే ఆవిరి మీద ఇడ్లీ బాగా ఉడుకుతుంది. మనకు నూనె కూడా వేయనవసరం లేదు. ప్లేట్లలో అయితేనే కొంచెం నూనె వేస్తుంటాం కదా, దీనికి అస్సలు నూనె అంటియ్యమన్నమాట. తీసినాక దీని మీద మళ్ళీ ఇంకోటి వేసి పెట్టుకోవచ్చు. ఉడకడం బాగా ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుంది. కొంచెం నెయ్యి, కారం పొడి వేసుకొని తింటే అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. దీనికి కొంచెం అల్లం చట్నీ అయినా వేసుకోవచ్చు. వేరే పచ్చళ్ళు, చట్నీలు ఏవి అవసరం లేదు. మీరు కూడా ఒక్కసారి జొన్నలతో ఇట్లా చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మంజుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.